Hi guys, welcome back to our channel. So, నేను మీ సూర్య. సో thumbnail చూసారా? ఏంది బ్రో ఇంటర్వ్యూ ఏంది, కొత్తగా ఉంది ఏంది కాన్సెప్ట్ అనుకుంటున్నారా? సో చెప్తా, అన్నీ చెప్తా, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్కటి కూడా నీట్గా. సో నేను ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వెళ్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, సో నా కాన్సెప్ట్ ఏంటి అంటే, మా టెక్ వండర్స్ టీమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో వై కాంట్ వి ఇంట్రడ్యూస్ న్యూ యూట్యూబర్స్ బై ఇంటర్వ్యూయింగ్ దెమ్, అండ్ వై కాంట్ వి ఇంటర్వ్యూ ద ఓల్డ్ యూట్యూబర్స్, అంటే ఓల్డ్ అంటే అంటే ఇప్పుడు చాలా రోజులు అయింది ఛానల్ పెట్టి, అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ ఎందుకు చేయకూడదు మనం అనేది మా కాన్సెప్ట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్లో మేము వీఆర్ డూయింగ్ ద ఇంటర్వ్యూస్ విత్ యంగ్ యూట్యూబర్స్ అండ్ ద ఓల్డ్ యూట్యూబర్స్ ఆల్సో. సో ఇంటర్వ్యూస్ అనేవి మేము ప్రతి వీక్ ఆర్ 2-3 వీక్స్ ఒక ఇంటర్వ్యూ అయితే అప్లోడ్ అయితే చేస్తాము. ఏంటి అంటే దాని ద్వారా మనకి కొత్త యూట్యూబ్ ఛానల్ పరిచయం అవుతుంది. మన విఐలో ఎట్లుంటుందంటే, కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేది చాలా తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ దానికి మన టెక్ వండర్స్. సో ఇక్కడ నేను చాలామంది కొత్త యూట్యూబర్స్ని ఇంటర్వ్యూ చేస్తాను, అండ్ చాలా పాత యూట్యూబర్స్ని కూడా ఇంటర్వ్యూ చేస్తాను. సో ఇంకెందుకు గాయన ఆలస్యం, అండ్ వితౌట్ ఎనీ డిలే మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా? సో మన ఫస్ట్ ఇంటర్వ్యూ చూసే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మా ఇనిషియేటివ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి గైస్. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్, కీప్ సపోర్టింగ్. Hi guys, welcome back to our channel. So today I am here with a new YouTuber. Actually గా ఇతని మనం న్యూ యూట్యూబర్ అనొచ్చో లేదో నాకు తెలీదు, ఎందుకంటే he is more senior YouTuber from 2018. కానీ చాలా 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 దెబ్బలు తిన్నాడు. సో మళ్ళీ కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు యూట్యూబ్ లో. సో I would like to introduce my friend Mr. Jeevan Prakash alias Subbu on to the interview. Welcome Subbu. Thank you for coming here for the interview. హాయ్ గైస్, నా పేరు జీవన్. సో మీలో కొంతమందికి తెలిసే ఉంటారు. సో నేను ఫ్రమ్ ఎస్ఎస్ టెక్ మీడియా. సో నేను వచ్చేసి 2018 లో నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కానీ అప్పుడు జేబీ టెక్ చాలా ఛానల్స్ అయితే నేను పెట్టాను. ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇది 5th or 6th ఛానల్ అయి ఉంటుంది. సో చాలా ఛానల్స్ అయితే పెట్టడం జరిగింది. యా, చాలా 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 దెబ్బలు తిన్నాడు, కానీ అలాగే బౌన్స్ బ్యాక్ కూడా అయ్యాడు మనవాడు. సో అది ఎలానో అతని స్టోరీ మొత్తం ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవన్ అలియాస్ సుబ్బు. సో అరే, సో ఇతను ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా స్కూల్ మేట్ అనమాట. అరే ఏంద్రా నీ స్కూల్ ఫ్రెండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసుకుందాం అంటే కాదు గైస్, అతనికి ఇప్పుడు మన ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కూడా ఒక ఇంటర్వ్యూ చేసుకోవడానికి ఒక మంచి వ్యక్తి కావాలి. సో వి గాట్ హిమ్ అండ్ వి మేడ్ హిమ్ టు సిట్ హియర్ విత్ us టుడే. సో నేను నాకు చిన్న ఉన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో అతని గురించి మీకు ఇవాళ చెప్తాను, అండ్ అతని ఛానల్ లింక్ వచ్చి మీకు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అతని ఛానల్ లో కూడా మంచి కంటెంట్ అయితే, టెక్ కాంటెంట్ ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ అరే నీ పేరు సుబ్బు అని ఎందుకు పెట్టుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవన్, నీ పేరు జీవన్ ప్రకాష్ అని ఉంది, దాన్ని సుబ్బుగా ఎందుకు మార్చావు? యాక్చువల్లీ అయితే సుబ్బు అని ఆడియన్స్ కి చాలా మందికి తెలియదు. సో సుబ్బు అని కొంతమందికి మాత్రమే తెలుసు. అండ్ సుబ్బు అని నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తెలుసు. అండ్ కొంతమంది నా పర్సనల్ గా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, సో వాళ్ళకి తెలుసు అన్నమాట. సో కానీ నేను ఎందుకు పెట్టుకున్నాను అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు, ఎక్సెప్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఎందుకు అంటే ఇది అఫీషియల్ నేమ్ అయితే కాదు, కానీ ఈ నేమ్ ఎందుకో నాకు ఆ పేరుతో పిలవడం అంటే నచ్చదు. అండ్ ఇంకొకటి ఏంటంటే
నేను ఎప్పుడైతే ఈ జీవన్ ప్రకాష్ అనే నేమ్ వాడతానో, ఇంక్లూడింగ్ మా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా జేపీ అని యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇలా యూజ్ చేసిన ప్రతిసారి కూడా నేను ఫెయిల్ అవ్వడం జరిగింది అన్నమాట. సో అందుకని చెప్పేసి మేబీ ఆ నేమ్ నాకు సెట్ అవ్వదని ఇలా అయితే నేను ఈ నేమ్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే, సూపర్ రా. అండ్ ఇంకో క్వశ్చన్, నువ్వు ఫస్ట్ నుంచి బ్లైండ్ కాదు, నీ స్టోరీ నాకు తెలుసు. సో నీ విజన్ పోవడానికి కారణం ఏమైనా చెప్తావా మాకు? విజన్ పోవడానికి రీజన్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా అయితే 4 years ఏజ్ లో ఉన్నప్పుడు నేను అంగన్వాడికి వెళ్ళేవాడిని. సో నేను అంగన్వాడికి వెళ్తున్న టైంలో అప్పుడు మేము భద్రాచలంలో ఉండేవాళ్ళం అనమాట. భద్రాచలం చాలా మందికి ఐడియా ఉంటది, చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు భద్రాచలంలో మేము ఉండేవాళ్ళం. భద్రాచలంలో ఉన్న టైంలో అప్పుడు ఏం జరిగిందంటే, ఈ 4 years ఏజ్ లో నేను ఒక రోజు బడికి వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత నేను స్కూల్ కు సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక పక్కన పెట్టేశాను. తర్వాత మా మమ్మీ బయటకు వెళ్తున్న టైంలో ఎందుకో బయటకు వెళ్ళడం జరిగింది మా మమ్మీ. సో నేను కూడా వస్తాను, నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి ఒక్కని అని చెప్పేసి నేను అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట. సో అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అనుకోకుండా అప్పుడు నాకు చూపు ఉండేది, కానీ ఆ టైంలో నేను చూసుకోలేదు. అక్కడ ఒక పెద్ద బండరాయి అయితే రావడం జరిగింది. సో అది నేను చూసుకోకుండా దానికి ఇలా అంటే దానిపైన పడిపోయాను అనమాట. సో పడిపోవడం వల్ల తలకు చాలా పెద్ద గాయమైంది. సో ఆ తర్వాత ఫీవర్ వచ్చింది ఒక 4-5 days కంటిన్యూగా. ఎన్ని మెడిసిన్స్ ఇస్తున్నా తగ్గలేదు. తర్వాత విపరీతంగా ట్రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో బస్సులు ఇలాంటివి కూడా లేవన్నమాట, సౌకర్యాలు అప్పుడు ఎక్కువగా లేవు. సో ఆ టైంలో మా వాళ్ళంతా కేర్ అంటే ఇది నార్మల్ ఫీవర్ వెళ్ళి పోతుంది అని అనుకున్నారు, కానీ అది పోలేదు. అంటే తర్వాత కొంచెం భయానికి ఆ ఏజ్ లో భయం ఎక్కువ ఉంటది. అండ్ సో అలా. అండ్ నీకు కంపేర్ టు నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు మనము చాలా చూస్తాం, లైక్ మనం విఐ లో చాలా టూల్స్ ఉన్నాయి. సో ఇది మీకు నేర్పించింది ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇన్ని టూల్స్ ఇవన్నీ మనకు వాడడానికి వచ్చేది చాలా మనకి మంచి ప్లాట్ఫామ్ అండ్ స్క్రీన్ రీడర్ ఫ్రెండ్లీ అండ్ బ్రెయిల్ కావచ్చు, కంప్యూటర్స్, ఫోన్స్, ఎవ్రీథింగ్. ఇది మీకు ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? సో ఓకే నేను వచ్చేసి ఏంటంటే, నేను ఈ యాక్చువల్లీ అయితే నేను 2010 లో దేవనూర్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ అని బేగంపేటలో ఉంటుంది. సో అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను జాయిన్ అయిన తర్వాత ఈ కంప్యూటర్ ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుండి నేర్చుకోవడం జరిగింది అంటే 6th class కి వచ్చిన తర్వాత అయితే నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ దేవనూర్ స్కూల్లో వీళ్ళు గౌరీ మేడం, తర్వాత వరలక్ష్మి మేడం అండ్ నెక్స్ట్ శ్రీలేఖ మేడం అని చెప్పేసి ఉండేవాళ్ళు. అండ్ వీళ్ళైతే మాకు ట్రైన్ చేయడం జరిగింది అనమాట. సో బ్రెయిల్ ఇవన్నీ కూడా వివిధ ఫ్యాకల్టీ విత్ స్పెషలైజ్డ్ హెల్ప్ తో మనకి ట్రైన్ అయ్యాం మనం. నేను కూడా స్కూల్ దేవనార్ స్కూల్ మెంబర్ నేను కూడా. సో ఐ నో అబౌట్ ఇట్. సో ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ మిస్టర్ సాయిబాబా గౌడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఆల్సో నేను స్మార్ట్ ఫోన్ అయితే నేనైతే ఓన్ గానే నేర్చుకున్నాను. అండ్ నేను ఫస్ట్ వచ్చేసి కీప్యాడ్ మొబైల్స్ యూజ్ చేస్తున్న టైంలో కొంతమంది హెల్ప్ తీసుకునేవాడిని, ఎందుకంటే అందులో స్క్రీన్ రీడర్స్ ఇలాంటివి ఉండకపోతున్నాయి కాబట్టి. అండ్ వన్స్ నేను ఆండ్రాయిడ్ మొబైల్ వాడడం తర్వాత ఇక స్క్రీన్ రీడర్ అండ్ నాకు కొంచెం అప్పుడు బేసిక్ ఇంగ్లీష్ కూడా వస్తూ ఉండేది కాబట్టి దాన్ని బట్టి చదువుతుంటే అర్థం చేసుకొని అలా నేర్చుకున్నాను. సో యూట్యూబ్ లోకి కూడా ఇదే రీజన్ అనమాట. సో నాలాగా తెలియక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కదా, స్మార్ట్ ఫోన్ బేసిక్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇట్లా నేను యూట్యూబ్ లోకి రావడం జరిగింది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు యూట్యూబ్ ఛానల్స్ చాలా స్టార్ట్ చేసావు నువ్వు. సో ఫస్ట్ ఛానల్ నీకు స్టార్ట్ చేయాలని థాట్ ఎక్కడి నుండి వచ్చింది? ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలని థాట్ ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ ఏమనుకునేవాడిని అంటే, నేను చాలా ఛానల్స్ చూశాను, ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే టెక్నాలజీ ఇట్లాంటి ఛానల్స్ ఎన్నో చూశాను యూట్యూబ్ లో. అండ్ నేను ఫస్ట్ టైం ఇది వాడుతున్న టైంలో నేను అనుకునేవాడిని
అంటే ఫస్ట్ టైం నేను ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేస్తున్న టైంలో కొంతమంది యూట్యూబర్స్ ఉండేవాళ్ళు ఫేమస్ గా, లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అండ్ వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇంకా వాసు టెక్ బ్లాగ్స్ అని, నాని ప్రభాకర్ అన్న ఛానల్ కూడా ఉంటుంది. సో ఇట్లా ఈ ఛానల్స్ ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఇట్లాంటి ఛానల్ నేను కూడా పెట్టాలి అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఆ, కాకపోతే కాకపోతే ఏంటంటే నేను ఏమనుకున్నానంటే ఆ, నాకు విజన్ లేదు కదా, సో విజన్ లేకపోతే నేను ఎలా యూట్యూబ్ వీడియోస్ చేయగలను, అది ఎలా చేయాలి అని అనుకున్నాను. కానీ తర్వాత కొన్ని విఐకి సంబంధించిన ఛానల్స్ అయితే చూశాను. తర్వాత మనం కూడా చేయొచ్చు అని కొంతమంది దగ్గర నేను హెల్ప్ తీసుకున్నాను, లైక్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకోవడం, ఇట్లాంటివి కొన్ని ఎంక్వైరీస్ అయితే చేశాను. తర్వాత నుండి నాకు తెలిసింది ఏం చేయాలి, ఎలా చేయాలని. ఆ తర్వాత నుండి నేను యూట్యూబ్ కి రావడం జరిగింది. నీ ఫస్ట్ ఛానల్ జేపీటెక్ ఆండ్రాయిడ్, సారీ నీ ఫస్ట్ ఛానల్ జేపీటెక్ ఇన్ తెలుగు, అది డ్యూ టు సమ్ ఇష్యూస్ వల్ల అది ఎగిరిపోయింది, ఆ ఛానల్ ఎగిరిపోయింది. అండ్ సెకండ్ ఛానల్ అదే పెట్టావు, మళ్ళీ కూడా అదే పేరుతో పెట్టి అది కూడా లాస్ అయింది. అండ్ థర్డ్ ఛానల్ పట్టుదలతో స్టార్ట్ చేశారు, జేపీటెక్ ఆండ్రాయిడ్ అనే ఛానల్. అరౌండ్ 6 months అండ్ చాలా కష్టపడి 100 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర వెళ్ళావు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ 50 సబ్స్క్రైబర్స్ లో పడిపోయింది. దానికి కారణం అండ్ దాంట్లో వీడియోస్ నువ్వు చేయకపోవడానికి కారణం ఏంటి? అందులో నేను వీడియోస్ షూట్ చేయకపోవడానికి అంటే, అందులో నేను వీడియోస్ షూట్ చేసేవాడిని. అర్థం కాలేదు బ్రో. ఆ జర్నీ మాకు చెప్పు మొత్తం. ఎస్, అంటే ఇప్పుడు నేను ఈ జేబీటెక్ ఆండ్రాయిడ్ అనే ఛానల్లో నేను ఒక 6 to అరౌండ్ 1 year వరకు దాంట్లో అయితే కష్టపడ్డాను. అండ్ ఇంకొకటి ఏంటంటే జేబీటెక్ ఆండ్రాయిడ్ లో ఒక రిస్క్ కూడా వచ్చింది, మీకు గుర్తుండే ఉంటది. మన ఇద్దరం కూడా దానికోసం ఎంతో కష్టపడ్డాం రికవర్ చేయడం కోసం. ఆ ఛానల్ ఆల్మోస్ట్ పోయే స్టేజ్ లో ఉండే, కానీ ఇద్దరం కూడా ఎంతో కష్టపడి రికవర్ చేసాం. 2-3 days వరకు డే అండ్ నైట్ కూడా కష్టపడ్డాం, రికవర్ అయింది. తర్వాత అలా వీడియోస్ రెగ్యులర్ గా చేశాను. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఏమనుకున్నానంటే, ఒక 20 సబ్స్క్రైబర్స్ ఉండే. 20 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, వాచ్ టైం మాత్రం ఎక్కువ ఉంది. సబ్స్క్రైబర్స్ 20, కాకపోతే వాచ్ టైం ఎక్కువ ఉండే, అరౌండ్ 40-50 వాచ్ టైం అవర్స్ ఉండే అన్నమాట. సో నేను అనుకున్నాను, ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ తో కూడా వాచ్ టైం బాగా పెరిగింది, ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని అనుకున్నా. అప్పుడు నాకు మంచి మంచి కామెంట్స్ కూడా రావడం జరిగింది. సో అయితే నేను అవి నాకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపించి దొరికింది కదా అప్పుడు నీకు పెద్ద పెద్ద యూట్యూబర్స్ దగ్గర నుండి. తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఇంకా తర్వాత నేను అలా వీడియోస్ చేస్తూ వెళ్ళాను. ఒక రోజు ఈవినింగ్ నేను మా ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుతూ నేను ఏం చేస్తున్నానంటే, యూట్యూబ్ అనలిటిక్స్ చెక్ చేస్తూ ఉన్నాను. అనుకోకుండా 20 నుండి 40కి వెళ్ళిపోయింది సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 5 to 10 minutes. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత స్పీడ్ గా ఎలా పెరిగిపోయిందా అని నేను చాలా షాక్ అయిపోయాను. కాసేపటి వరకు అసలు ఇది ఫ్రాంక్ అనుకున్నాను నేనైతే, ఏదైతే ఒక రకమైన ఫ్రాంక్ అని నేను అనుకున్నాను అనమాట. అట్లా అనుకొని ఎవరు నా ఛానల్ మళ్ళీ ఏదో చేశారు అని నేను కొంచెం టెన్షన్ అయ్యాను ఫస్ట్. ఆ తర్వాత తెలిసింది వాళ్ళందరూ కూడా జెన్యున్ గా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏనని. అండ్ నెక్స్ట్ బాబా అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు కూడా కొంచెం హెల్ప్ చేశాడు అనమాట సబ్స్క్రైబర్స్ బూస్ట్ అవడం కోసం. సో అండ్ నేను అప్పట్లో కొంచెం ప్రమోషన్స్ కూడా చేసేవాడిని, కానీ ప్రమోషన్స్ చేసిన ఫేక్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉండేవారు. సో ఇంకా ప్రమోషన్స్ చేయడం వేస్ట్ అని చెప్పేసి నేను ఆపేశాను. తర్వాత బాబా కొంచెం హెల్ప్ చేశాడు. అండ్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా పోయిన ఛానల్ మళ్ళీ 50 సబ్స్క్రైబర్స్ అరౌండ్ పడిపోవడానికి కారణం ఏంటి? అండ్ ఆ సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మీరు పడిపోతున్న టైంలో అండ్ మీ ఛానల్ మీకు దక్కదు అన్నప్పుడు మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు అండ్ మళ్ళీ ఇప్పుడు ఛానల్ ఎలా పెట్టారు? అండ్ యాక్చువల్ గా నేను ఏంటంటే, ఈ జేబీటెక్ ఆండ్రాయిడ్ అనే ఛానల్ మిస్ అయిన టైంలో నేను చాలా బాధపడ్డాను. సబ్స్క్రైబర్స్ మంచిగా పెరుగుతున్న టైంలో పోయింది అని చెప్పేసి నేను చాలా టెన్షన్ అయ్యా. అండ్ కొన్ని నెట్ సెంటర్స్ కి వెళ్ళి కూడా ఇది రికవర్ అవుతుందా అని అడిగాను, బట్ వాళ్ళు రికవర్ అవ్వదని చెప్పారు. ఒకవేళ రికవర్ అయినా కూడా కొంచెం పెద్ద ఛానల్ అయితే మనం యూట్యూబ్ నుండి ఏమైనా సపోర్ట్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మీ ఛానల్ అరౌండ్ 100 సబ్స్క్రైబర్స్ లోనే ఉంది కాబట్టి మనం ఏం చేయలేం అని చెప్పేసి అన్నారు అనమాట. నేను యూట్యూబ్ కి కూడా మెయిల్ చేసినప్పుడు కాంట్ రికవర్ దిస్ ఛానల్ అని చెప్పేసి అయితే మెయిల్ రావడం జరిగింది. నేను చాలా ఫీల్ అయ్యాను. అలా ఫీల్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇక అసలు మనకు యూట్యూబ్ అనేది సెట్ అవ్వదు, ఇంకా మనం వదిలేసుకున్నాం అని చెప్పేసి నేను చాలా
బాధపడుతూ అయితే వదిలేశాను అన్నమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉండేవి అప్పుడప్పుడు జేబీటెక్ ఆండ్రాయిడ్ వి, కానీ నేనైతే బాధపడేవాడిని ఆ వీడియోస్ చూసినప్పుడు. అండ్ ఎస్ఎస్ టెక్ మీడియా స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఫ్యాక్స్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. దాంట్లో ఎలాంటి వీడియోస్ పెట్టలేదు, బట్ ఒక ఫ్యాక్స్ ఛానల్ అయితే పెట్టాను. ఇది పెట్టడానికి రీజన్ ఏంటంటే జేబీటెక్ ఆండ్రాయిడ్ అనే ఛానల్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా మంది కామెంట్స్ ఏమని పెట్టేవాళ్ళు అంటే, బ్రో మీరు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బాగుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది, కాబట్టి ఒక ఫ్యాక్స్ ఛానల్ పెడితే ఇంకా బాగుంటది బ్రో, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అన్నారు. సో అందుకనే ఫ్యాక్స్ టెక్ ఛానల్ పెడితే ఎలాగో మనకు కలిసి రావడం లేదు కాబట్టి ఫ్యాక్స్ ఛానల్ పెడదాము అని అనుకున్నాను. అందుకని పెట్టాను, బట్ దాంట్లో ఎలాంటి వీడియోస్ పెట్టలేదు. దాని తర్వాత ఇప్పుడు ఎస్ఎస్ టెక్ మీడియా అని పెట్టాను. సో అది దీనికంటే ముందు జేపీ టెక్ గ్యాజెట్స్ అని ఒక ఛానల్ ఉండేది, అది కూడా పోయింది అనమాట. సో ఇక ఈ నేనే వద్దు మనకు, ఇది ఎక్కడ వాడొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఎస్ఎస్ టెక్ మీడియా అని పెట్టాను. ఎస్ఎస్ టెక్ మీడియా అంటే ఎస్ఎస్ అంటే సింగర్ సుబ్బు అని అర్థం. ఓకే, సూర్య సుబ్బు అని కూడా వస్తుంది, జోక్స్ అపార్ట్. సో ఇది చాలా హారబుల్ జర్నీ. సో I experienced it along with you and no words to speak about it. ఎందుకంటే ఫస్ట్ నుండి నువ్వు 2018 నుంచి ఒక ఛానల్ కి కష్టపడి ఉంటే ఇట్ హ్యాస్ బీన్ అ హ్యూజ్ సక్సెస్ ఫర్ యూ, అండ్ ఇట్ మేడ్ యూ, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇన్ వన్ ఛానల్, సో ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ యూ అ బిగ్గెస్ట్ యూట్యూబర్ ఇన్ తెలుగు ఫర్ విజువల్ ఇంపాక్ట్. సో వన్ ఆఫ్ ద యూట్యూబర్స్ నువ్వు కూడా ఉండేవాడివి. సో hope that success reaches you soon. And what about your family? మీ ఫ్యామిలీలో మీ మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ ఎలా ఉంది నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ, నీ కొత్తగా నువ్వు నేర్చుకున్న నువ్వు ఏమైనా స్కిల్స్ డెవలప్ చేసుకుంటా అన్నా కానీ, మీ పేరెంట్స్ సపోర్ట్ అండ్ మీ ఫ్రెండ్స్ సపోర్ట్ మీకు ఎలా ఉంది, అండ్ హౌ దే వర్ హెల్ప్ఫుల్ టు యూ ఆ టైంలో? ఆ టైంలో అంటే అప్పుడు వాళ్ళకంత యూట్యూబ్ గురించి ఐడియా లేదు. సో వాళ్ళు వీడియోస్ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ నేను స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ మాత్రమే పెట్టావని, ఫేస్ ఇట్లాంటివి ఏం చూపించకపోతుంది. మంచి మంచి కామెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా చూసేవాళ్ళు, కామెంట్స్ మంచిగా వచ్చినప్పుడు వాళ్ళు చూసి అరే మంచిగా ఉందిరా అని చెప్పేసి వాళ్ళు కూడా మంచిగా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడప్పుడు కొంచెం ఇంకొకటి ఏంటి అంటే, నీకు మనకు నువ్వు చదివే కాలేజ్ ఇప్పుడు సాయి జూనియర్ కాలేజ్, విచ్ ఇస్ కంటిన్యూటీ ఆఫ్ దేవనార్ స్కూల్. సో ఆ కాలేజ్ లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు మీ పేరెంట్స్ కలిసి చెప్పడము చాలా బాగుంటాయి జీవన్ చేసే వీడియోస్, ఇవన్నీ చెప్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఒక ఇమ్యూన్ బూస్ట్ లాగా అనిపించదు కదా? యాక్చువల్లీ వాళ్ళైతే మా పేరెంట్స్ ని కలిసి అలా ఏం చెప్పకపోతుంది, కానీ నాకు ఒక మంచి అంటే జేబీటెక్ ఆండ్రాయిడ్ ఛానల్ ఉన్నప్పుడు నాకేంటంటే ఒక మంచి, నాకే తెలియని ఒక మంచి హ్యాపీనెస్, ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే నాకు ఉండేది. ఎందుకంటే ఆ జేబీటెక్ ఆండ్రాయిడ్ ఛానల్ సక్సెస్ అంటే అరౌండ్ 100 అట్లా సబ్స్క్రైబర్స్ ని క్రాస్ అవ్వడానికి వెళ్ళిన తర్వాత, సో అప్పుడు నేను బయటకు వెళ్తే చాలా మంది నన్ను చూసి బ్రో నేను ఎక్కడో చూసాను, మీరు ఎక్కడో ఉంటారు, మీరు మిమ్మల్ని ఎక్కడో చూసాను గుర్తు రావట్లేదు అంటే మేబీ యూట్యూబ్ లో చూసుంటారు అని అనేవాని. సో అట్లా అన్నప్పుడు అవును బ్రో మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు కదా, నేను మీ సబ్స్క్రైబర్ ని అని వాళ్ళతో అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, హాస్టల్లో వాళ్ళందరూ కూడా నేను మీ సబ్స్క్రైబర్, వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా ఫోర్స్ చేశారు కదా, ఈ ఛానల్ ఎలాంటి కొత్త ఛానల్ పెట్టండి అని చెప్పి ఫోర్స్ చేశారు కదా? ఎస్, కానీ వాళ్ళు కూడా ఏంటంటే మాక్సిమం టెక్ ఛానల్ వద్దు, ఫ్యాక్స్ ఛానల్ పెట్టు, ఎందుకంటే నీకు బాగా సెట్ అవుతుంది అది అని అన్నారు. కానీ ఫ్యాక్స్ ఛానల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. టెక్ ఛానల్ తో కంపేర్ చేస్తే ఫ్యాక్స్ ఛానల్ లో ఏంటంటే కొంచెం కంటెంట్ ఎక్కువ తీసుకురావాలి. అండ్ టెక్ ఛానల్ అంటే ఇప్పుడు ఈ టెక్ ఛానల్ లో కూడా చాలా మంది కామెంట్స్ ఏమని ఇస్తున్నారు అంటే, ఈ మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ తర్వాత యాప్ రివ్యూస్ ఇట్లాంటివి చేస్తా అంటే అవి వద్దు బ్రో, ఇవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మన విజువల్ ఇంపాక్ట్స్. సో కాబట్టి మీరు అన్బాక్సింగ్ రివ్యూస్ చేయండి, అవి చేస్తే బాగుంటాయి అన్నారు. సో నేను వచ్చేసి మొన్న ఒక 1 month బ్యాక్ ఒక స్పీకర్ కి సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది ఎస్ఎస్ టెక్ మీడియాలో. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంట్లో స్పీకర్ క్వాలిటీ కొంచెం బాగా రాలేదు. ఇది వచ్చేసి ఏంటంటే ఈ స్పీకర్ క్వాలిటీ ఎడిటింగ్ లో కొంచెం మిస్ అయింది అన్నమాట. సో కాబట్టి
దాంట్లో మంచిగా రాకపోయినా రెస్పాన్స్ అయితే బాగానే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక అన్బాక్సింగ్ వీడియో పెట్టాను, ఈరోజు 6:30కి వస్తుంది. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఒక స్కామ్ జరిగిందని విన్నా నేను, అండ్ ఐ దేర్ విత్ యూ అట్ ద టైం. సో ఆ స్కామ్ గురించి చెప్తారా? మీ యూట్యూబ్ సంబంధించిన జేపీటెక్ ఆండ్రాయిడ్ ఉన్నప్పుడే జరిగింది కదా అది కూడా? ఎస్, అది ఏంటంటే ఒక స్కామ్. సారీ, ఇది జేబిటెక్ ఆండ్రాయిడ్ లో జరగలేదు, ఇది జేబిటెక్ రివ్యూస్ లో జరిగింది. యా. సారీ, ఎస్, సారీ, జేబిటెక్ సిరీస్ అనే ఒక ఛానల్ ఉండేది, అందులో జరిగింది అనమాట ఈ స్కామ్. యా. సో జేబిటెక్ సిరీస్ ఇప్పటికి కూడా మీరు జేబిటెక్ సిరీస్ అని ఆ ఛానల్ ని సెర్చ్ చేస్తే వస్తది. దాంట్లో ఒక వీడియో ఏంటంటే, ఫ్రెండ్స్ ఈ వీడియో చూడకుండా ఎవరు కూడా మీ యూట్యూబ్ వీడియోస్ ని ప్రమోట్ చేసుకోకండి అని ఒక వీడియో ఉంటది. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఇది టెలిగ్రామ్ నుండి జరిగిన స్కామ్ అన్నమాట. మీకు మేము సబ్స్క్రైబర్స్ ని బూస్ట్ చేస్తాం, అండ్ మీకు వ్యూస్ లైక్స్ బాగా పెంచుతాం, అండ్ 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే ఇది చాలా కష్టమైన పని, కొంతమందికి కొన్ని ఇయర్స్ పడుతుంది, కానీ మేము విదిన్ ఒక 10 to 15 days లోనే కంప్లీట్ చేసి ఇస్తాం, మీ ఛానల్ తొందరగా రివ్యూకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పారన్నమాట. స్టార్టింగ్ లో నేను నమ్మలేదు, కానీ వాళ్ళు నన్ను స్కామర్స్ గురించి మీకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటది. వాళ్ళు ఏంటంటే మనం నమ్మకపోయినా కూడా వాళ్ళకున్న టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ విధంగా నమ్మించి వాళ్ళైతే మన దగ్గర నుండి ఒక 2,000 to 3,000 వరకు లాగారు. యా. తర్వాత నేను ఒక వీడియో అయితే చేశాను, అరౌండ్ 9 minutes వరకు ఉంటుంది. యా. సో ఈ మనీ లాస్ అయిన తర్వాత మా ఫ్యామిలీ కూడా చాలా అర్థం కాలేదు బ్రో. నువ్వు లైవ్ కి వచ్చి చెప్పావు కదా సాయంత్రం ఆ రోజు? ఎస్, ఆ రోజు నేను ఆ వీడియో అయితే పెట్టాను. సో చాలా మంది చూసారు, కమెంట్స్ కూడా బాగా వచ్చాయి, అండ్ మంచి వీడియో అని చెప్పేసి కూడా అన్నారు. సో కానీ మొత్తానికి అయితే ఏంటంటే ఫ్రెండ్స్, నేను టెక్ యూట్యూబర్స్ మెయిన్ గా ఉండేది ఏంటంటే, మాకు అంటే మేము టెక్ యూట్యూబర్స్ ఇంక్లూడింగ్ మన సూర్య బ్రో కూడా. సో మనం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను నేను ఏంటంటే, ఇంక్లూడింగ్ మన సూర్య బ్రో కూడా, మన సూర్య బ్రో చేసే వీడియోస్ ఎట్లుంటాయో మీకు అందరికీ తెలుసు. సో అతను ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంటది, తర్వాత ఎలా చేస్తారు అనే వీడియోస్ మీకు అందరికీ తెలుసు. అలాగే ఈ ఛానల్లో ఇంకా చాలా మంది ఆ వీడియోస్ చేస్తుంటారు. సో కొంతమంది నేమ్స్ నాకు తెలియదు, శ్యామ్ బ్రో వీళ్ళందరూ కూడా. సో కాబట్టి సో మేమంతా ఏంటంటే మీకు జెన్యున్ గా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అని చెప్పేసి మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం రావద్దని కొన్ని స్కామ్లకు కూడా మేము అంటే కొన్ని స్కామ్స్ కి మేము గురైనా కూడా మీకు ప్రాపర్ గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మేమైతే కష్టపడుతూ ఉంటాం. ఆ టైంలో అయితే మాకు మనీ లాస్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మేము ఇలా వీడియో నేను వాట్సాప్ ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ ఎక్స్పోజ్డ్ అని వీడియో చేశా. ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది మన ఛానల్లో, అరౌండ్ మంచి వ్యూవర్షిప్ వచ్చింది దానికి కూడా. సో అది నాకు నువ్వు వచ్చి కూడా చెప్పావు, నాకు ఫోన్ చేసి కూడా, ఎందుకురా అంత రిస్క్ తీసుకుంటున్నావు, అది ఎందుకో వచ్చింది మనకి, వచ్చింది వదిలేస్తే అయిపోయింది కదా, ఇప్పుడు అది ఎక్స్పోజ్ అది తెలుస్తుంది కదా, నువ్వు ఏదో మామూలుగా షార్ట్ చేసినావు, అంతకు ముందు కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ పెట్టినావు కదా, ఇంకా అయిపోద్ది అంటే వద్దా చెయ్యాలి, ఇట్లా చేస్తేనే చాలా మంది కూడా తెలుస్తుంది అనుకున్నాను. ఎందుకు అంటే గైస్, ఇక్కడ మనకి బేసిక్ ఏంటి అంటే వీ హ్యావ్ లెస్ ఆపర్చునిటీస్ అండ్ ఇమ్యూనిటీస్, మనకి చాలా తక్కువ ఉంటాయి అవి. సో వాటితో మనం కాపప్ చేసుకునేటప్పుడు దే ఆర్ గుడ్ పీపుల్ అండ్ బ్యాడ్ పీపుల్ అరౌండ్ అస్. సో యాజ్ ఎ యూట్యూబర్స్ చాలా మందికి స్కామ్స్ నుంచి బయటపడే ట్రిక్స్ తెలుసుంటాయి. యాజ్ ఎ టెక్ యూట్యూబర్స్ మాకు ఎట్లుంటుంది అంటే, ఒక స్కామ్ కి గురయ్యిన ఎవరికైనా చెప్పాలంటే కూడా, అబ్బా అరే ఈ ఏంద్రా వీడు టెక్ యూట్యూబరే కదా, వీడు ఎట్లా స్కామ్ లో పడ్డాడు అంటే వీడు టెక్ యూట్యూబర్ కాదా, హౌ ఇట్ హెస్ హ్యాపెండ్ అని చెప్పి చాలా మెంబర్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అది జీవన్ బ్రోకి, సుబ్బు బ్రోకి చాలా జరిగినాయి. అది సుబ్బుకి, అతనికి చాలా జరిగినాయి. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్, సో నేను వాడు అనేస్తాను మధ్య మధ్యలో, ఏమనుకోవద్దు. సో అతనికి చాలా జరిగాయి. అతన్ని ఎట్లా అవమానించారంటే, అప్పుడు అందరూ అరే నీ యూట్యూబ్ ఛానల్ మీద నీకే నమ్మకం లేదా, ఏంద్రా నువ్వు అని చెప్పి చాలా అవమానించడం జరిగింది. సో దాన్ని అన్నిటినీ తట్టుకొని మనోడు బయటకు వచ్చి మళ్ళీ వీడియోస్ చేసి మళ్ళీ ప్రాపర్ గా సక్సెస్ రూట్ లో వెళ్తున్నాడు ఇప్పుడు, ఎస్ఎస్ టెక్ మీడియా అని.
అండ్ వి ఆల్ నీడ్ టు సపోర్ట్ ఇట్. అండ్ గైస్, ఇది నేను మళ్ళీ చెప్తున్నా, డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్స్ లో అతని ఛానల్ లింక్ అనేది నేను పిన్ చేస్తాను. కామెంట్స్ లో ఫస్ట్ కామెంట్ లో కూడా పిన్ చేసి పెడతాను, చెక్అవుట్ చేయండి. అండ్ గైజ్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జీవన్, సుబ్బు బ్రో, అరే బ్రో బ్రో అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, అరే అనే పిలుస్తాను నేను, ఎందుకంటే మేము 10 years కలిసి చదువుకున్నాం. సో అది మాకు ఈ పని చెయ్యవు మాకు. సో అరే, నువ్వు ఎడిటర్ కింద నువ్వు ఎవరైనా హైర్ చేసుకున్నావా? నాకు తెలుసు, కానీ మన సబ్స్క్రైబర్స్ తెలియాలి కాబట్టి నువ్వు ఎడిటింగ్ చేసుకుంటావా? ఎడిటింగ్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక్కనే చేస్తున్నాను. ఇప్పుడు నేను సిస్టమ్ లో ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మొబైల్ లో కూడా ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. కానీ నేను ఇప్పుడు ఎడిటింగ్ చేయడానికి కూడా ఇప్పుడు అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎడిటర్స్ ని పెట్టుకోవాలి అని కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే thumbnail డిజైనింగ్ చేసే టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అదొక్క దానికోసం అయితే నేను ట్రై చేస్తున్నాను. నేను కూడా చేస్తాను. అది నాకు తమ్నేల్ డిజైనింగ్ అనేది కొంచెం ఇబ్బంది టాస్క్. యాజ్ అ విజువల్ ఇంపైర్డ్ తమ్నేల్స్ చేయడం అనేది చాలా కష్టం. యాక్సెసిబుల్ తమ్నేల్స్ చేయలేం మనం. సో నేను కూడా సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను, విచ్ ఇంక్లూడ్స్ క్యాన్వా ఒకటి అండ్ విడైక్యూ అనేది యూజ్ చేసి చేస్తాను. సో అలా తమ్నేల్స్ అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో గైజ్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్వశ్చన్ వచ్చి నాకు, జీవన్, నువ్వు ఎప్పుడైనా నీకు ఎవరైనా తిట్టారా? యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినావు నువ్వు, నీకు ఎందుకు యూట్యూబర్స్ అని నిన్ను ఎవరైనా విమర్శించిన వాళ్ళు ఉన్నారు? ఇప్పటి వరకు అడ్వాంటేజెస్ మాత్రమే మాట్లాడినా, ఒక డిసడ్వాంటేజ్ చెప్పు. నేను ఎవరు తిట్టారు, ఎవరు నిన్ను డిమోటివేట్ చేయడానికి ట్రై చేశారు? వాళ్ళ పేరు వద్దులే, కానీ నాకు కూడా తెలుసు అది ఎవరు తిట్టారో. వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబరే తిట్టారు నిన్ను కూడా. వాళ్ళు ఏమన్నారో చెప్పు చాలు నువ్వు. యాక్చువల్గా నేను వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. సో ఎందుకంటే వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఆడియన్స్ వచ్చి మళ్ళీ మనతో గొడవ పడ్డం లేకపోతే ఇలా అయితే జరుగుతుంది అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఒక యూట్యూబర్ ని విమర్శిస్తూ ఇంకొక యూట్యూబర్ మాట్లాడొద్దు అని ఉంటుంది కాబట్టి సో నేను ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి, ఆ యూట్యూబర్ నేమ్. కాకపోతే అతని నేమ్ అర్థం చెప్తాను. యా, అండ్ ఇంకోటి ఏంటంటే ఇతను వచ్చేసి ఒక ఫేమస్ యూట్యూబర్. ఇతనికి అరౌండ్ 5 to 6 lakhs సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. అండ్ ఇతను వచ్చేసి విజువల్ ఇంపైర్డ్ అయితే కాదు, ఇతను బ్లైండ్ కాదు, సో నార్మల్ పర్సన్. ఇతనికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. ఇతను యూట్యూబ్ గురించే చెప్తూ ఉంటాడు అనమాట. యూట్యూబ్ అంటే ఎడ్యుకేషనల్ ఛానల్ అది. సో యూట్యూబ్ గురించే చెప్తూ ఉంటాడు. అతను ఏంటంటే ఒక రోజు ఒక వీడియో అయితే పెట్టాడు. సో ఏంటంటే సో ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ అయితే అతను ఏంటంటే అంటే మేము ప్రమోషన్స్ కూడా చేస్తాము అని చెప్పేసి చెప్పాడు. సో అంటే అతను చెప్పడం మాత్రమే కాదు, అతను చాలా ఛానల్స్ అయితే ప్రమోట్ చేశాడు అనమాట. కుకింగ్ ఛానల్స్, టెక్ ఛానల్స్, అన్ని ఛానల్స్ అయితే అతను ప్రమోట్ చేస్తూ ఉంటాడు, ఆల్ టైప్ ఆఫ్ ఛానల్స్. సో నేను ఒక రోజు అతన్ని కాంటాక్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యాను. అలా కాంటాక్ట్ అయ్యి అడిగాను, ఏంటంటే బ్రో నా ఛానల్ ఇది, నా ఛానల్ ని ప్రమోట్ చేస్తారా అని చెప్పేసి అడిగాను. అడిగితే చేస్తాను బ్రో అన్నాడు. చేస్తాను బ్రో అన్న తర్వాత ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి బ్రో, విజిట్ చేసి ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి, మీకు ఒకవేళ మంచిగా అనిపిస్తేనే ప్రమోట్ చేయండి అని అన్నాడు. అయితే అతను ప్రమోట్ చేయడానికి అప్ టు 3,000 to 4,000 అవుతుంది బ్రో అన్నాడు. సరే లేండి బ్రో అన్నాడు. అంటే అతను ఏం చేశాడంటే చూశాడు. అది చూసిన తర్వాత ఇది మొత్తం విజువల్ ఇంపైర్డ్ కి సంబంధించింది కదా, స్క్రీన్ రీడర్ ఇట్లాంటి వాటితో నేను చేస్తూ ఉంటాను కదా. సో అతను ఏమన్నాడు అంటే మీ వీడియోస్ కి thumbnails అనేవి కరెక్ట్ గా లేవు, పైగా మీరు వేరే వీడియోస్ చేస్తున్నారు కాబట్టి ఇది అసలు పనికిరాదు, దీన్ని ప్రమోట్ చేయలేం, ప్రమోట్ చేసినా కూడా మీకు అసలు ఏం యూస్ ఉండదు, దీనివల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ అసలు పనికిరావు ప్రమోషన్స్ కి అని అన్నాడు. సో నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. అట్లా ఫీల్ అయిన తర్వాత ఎందుకురా బాబు ఇట్లా ఈ ఛానల్స్ అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ తర్వాత ఒక కోర్స్ అయితే నేను సూర్య బ్రో అయితే నేర్చుకోవడం జరిగింది, డిజిటల్ మార్కెటింగ్. కానీ అది నేను మధ్యలోనే ఆపేశాను. కానీ దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే మనకు అంటే ఒకరి సహాయం లేకుండా మనమే ప్రమోట్ చేసుకోవచ్చు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లాంటి వాటిలో అన్నిట్లో కూడా సోషల్ మీడియాలో మనమే సొంతంగా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది తెలిసింది. సో మనకు గాట్ సర్టిఫైడ్ ఫ్రమ్ గూగుల్ ఆల్సో, గూగుల్ ఇట్ సెల్ఫ్. సో అది తెలిసింది నాకు. అక్కడ ఏం తెలుసుకున్నానంటే మెయిన్ గా మనకి ఎవరు హెల్ప్ అవసరం లేదు గైస్. వీఆర్ హియర్ టు ప్రమోట్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ టూల్స్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో కమ్ టు us అండ్ స్టార్ట్ ప్రమోటింగ్ అనేది నాకు తెలిసింది. మనమే ప్రమోట్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ సెల్ఫ్ అని చెప్పి తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ ఐఎమ్ ట్రైంగ్ టు అప్రోచ్ యుఎస్ అండ్ అబ్రాడ్ క్లయింట్ ని అప్రోచ్ అయ్యి ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో మీలో ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్ మీద ప్రాజెక్ట్స్ కావాలన్నా కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. నేను కింద మా ఇన్స్టాగ్రామ్ టెక్ వండర్స్ ఇన్స్టాగ్రామ్ కూడా పెడతాను, అండ్ స్క్రీన్ మీద కూడా ఇన్స్టాగ్రామ్ వేస్తాను, ఒకవేళ వీలుంటే వేస్తాను. అండ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అక్కడ కూడా మేము ప్రమోషన్స్ అనేవి, ప్రమోషన్స్ అంటే మేము ఇట్లా మా యూట్యూబ్ ఛానల్లో చెప్పడం ఇట్లాంటివి చేయం గైస్. అంటే మీ అకౌంట్ మొత్తం యాక్సెస్ చేసుకొని విల్ స్టార్ట్ డూయింగ్ ప్రమోషన్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిడ్, మళ్ళీ ఫ్రీ ఉంటది అనుకోవద్దు ఇందులో. ఎందుకు అంటే గైస్ ఇక్కడ మాకు ప్రమోషన్స్ కి కొద్దిగా ఖర్చు అవుతుంది గైస్. అంటే పోస్ట్ ని బూస్ట్ చేయడానికి దానికి చాలా పర్ఫెక్ట్ ఏఐ టూల్స్ ని వాడాలి. సో అక్కడ మాకు వీ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కి కొంచెం ప్రాఫిట్, నేను చాలా లక్షలు యాడ్ చేస్తానని చెప్పట్లేదు, కొంచెం యాడ్ చేసుకొని విల్ స్టార్ట్ ప్రమోటింగ్. సో అట్లా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, మనకు ఎవరి సహాయం అవసరం లేదు అని మాకు తెలిసింది. సో అలా వి స్టార్టెడ్ ప్రమోటింగ్ ఇట్. అండ్ ఓకే, ఇప్పుడైతే బాగానే నడుస్తుంది మన ఎస్ఎస్ టెక్ మీడియా ఛానల్. ఈస్ ఆల్ ద బెస్ట్ సుబ్బు, ఆల్ ద బెస్ట్ రా. అండ్ మన టెక్ వండర్స్ నుంచి కూడా ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా కూడా వీఆర్ దేర్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు. మా ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది మీ వర్డ్స్ లో ఒక చిన్న? ఇంటర్వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్లాంటి ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వడం ఇది ఫస్ట్ టైం. సో ఇంటర్వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మా టెక్ వండర్స్ ఇనిషియేటివ్ వచ్చింది, చిన్న యూట్యూబర్స్ ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ గురించి మనం అర్థమయ్యేలా వాళ్ళ అందరికి చెప్పడం, అండ్ పెద్ద యూట్యూబర్స్ ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇంటర్వ్యూ చేస్తాము అని చెప్పి మేము ఇంతకుముందు మీ ఇంట్రోలోనే చూసుంటారు. ఇంట్రో వీడియో మీకు ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందే అది ఉంటది. సో ఆ వీడియోలో మీరు చూసుంటారు. సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేటివ్ ఫ్రమ్ టెక్ వండర్స్? దీనికి కారణమైన శ్యామ్ గారికి అండ్ మా టీమ్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా తరపున అయితే ఇంకా నేను చెప్పేది ఏం లేదు. స్పెషల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ ఎస్ఎస్ టెక్ మీడియా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇలాంటిది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఇలాంటి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అని. సో ఇలాంటి ఇంటర్వ్యూ ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా అడిగేసరికి నేను ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. సో అలా యాక్సెప్ట్ చేసి వచ్చేసాను అన్నమాట. కానీ ఇలాంటి ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు, ఇంతమంది ఆడియన్స్ ముందు మాట్లాడినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా నేను చెప్పేది అయితే ఏం లేదు ఇంకా. యా, థ్యాంక్ యూ బ్రో. అండ్ మా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకో ఇంటర్వ్యూలో ఇంకొక కొత్త యూట్యూబర్ ఆర్ ఎక్స్పీరియన్స్ యూట్యూబర్ తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ అండ్ కీప్ సపోర్టింగ్ us, కీప్ సపోర్టింగ్ ఎస్ఎస్ టెక్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. See you in the next. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మన ఇది టెక్ వండర్స్ ని, అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి, మంచి కామెంట్స్ పెట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ. Yeah, thank you guys. Bye.